దేవుని వాక్యంలో కీర్తనకారుడు దావీదు కీర్తన 1వ కీర్తన 2వ వచనంలో ఏమన్నారు? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. దావీదు ప్రారంభంలోనే ఈ మాట అన్నాడు, ఎక్కడో మధ్యలో కాదు. ఆయన కీర్తన గ్రంథం ప్రారంభంలోనే ఈ మాట రాశాడు. ఎందుకు రాశాడు దావీదు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దావీదు చాలా 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 మరి విధాలుగా దేవుళ్ళ ముందు సాగాడు. ఎంతగా దావీదు దేవుళ్ళ ముందు సాగాడు అంత మేలు పొందాడు. నాతో పాటు స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అది ఎంతగా దేవుళ్ళ ముందు సాగాడు అంతగా దీవులు పొందాడు, అంతగా దావీదు ఆశ్రయించబడ్డాడు. బిడ్డలారా, దావీదుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దావీదుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గింజి తాగే దావీదు, చెద్దంగినే దావీదు. ఏమండి, యుద్ధం రాదు దావీదు, యుద్ధం చేయడం రాదు. యుద్ధం నేర్పరే కాదు, మాట నేర్పరే కాదు, చదువు అసలే లేదు. చదువు అసలే లేదు. పిష్ పష్ పుష్ అనేటువంటి తత్వం కాదు దావీదు. వెర్రివాని కింద తన జీవితం పెరిగింది. చరిత్ర చూస్తే 30 సంవత్సరాలు దావీదు అడవిలో ఉన్నాడు. 30 సంవత్సరాలు దావీదు అడవిలో ఉన్నాడు. ఈ 30 సంవత్సరాలు కూడా తండ్రి చెప్పిన మాట విన్నాడు. తన ఆస్తి అయినట్టు మందలను వేపాడు. ఒకవేళ నేను అనుకుంటాను, ఈ 30 సంవత్సరాలు అడవిలో ఉండడానికి కారణం ప్రభు అనుకుంటాను. ఆయన్ని నడిపించాలనుకుంటాను. ఎందుకు? ఇంట్లో ఉన్నా ఏమన్నా యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి, ఇంకా దేవుడు జ్ఞాపకం రాడు. మనకులాగా దేవుడు జ్ఞాపకం రాడు, మనకులాగా దేవుడి నామం జ్ఞాపకం రాదు. ఇంకా అన్నింటిలో పడిపోతారు. కానీ దావీదు అలా కాకుండా కేవలము మందలే అప్పగించి, ఒరే నువ్వు అడవిలోకి వెళ్ళాడు, నడు అడుగు నడు ఆయన దావీదును అడవిలో తీసుకెళ్ళి అక్కడ దేవుడు భక్తి శాస్త్రం నేర్పాడు. స్తోత్రం చెప్పండి నాతో. ఏం నేర్పడమా? భక్తి శాస్త్రాలు నేర్పించాడు. విశ్వాసం ఎలాంటిదో నేర్పించాడు. దేవుని ధర్మశాస్త్రం ధ్యానిస్తే ఎలా ఉంటుందో దావీదుకు దేవుడు నేర్పించాడు. ఆ అనుభవంతో ఆ విశ్వాసంతో అడవిలోంచి వెంటనే వచ్చి గొలియాతును జయించాడు. అంతేగాని కొన్ని దినాలు యుద్ధం నేర్చుకోలేదు ఆయన, కొన్ని దినాలు సాధకం చేయలేదు ఆయన. లేకపోతే తనకున్నటువంటి ఆ కత్తులు కడారులన్నీ కూడా తీసుకుని ఎదుటివారి మీద యుద్ధానికి వెళ్ళి ఆయన ఏమి జయించలేదు. కేవలము విశ్వాసం ద్వారా, భక్తి ద్వారా ఆయన అడవిలోంచే వచ్చాడు. కానీ గొలియాతును జయించడానికి గృహంలోంచి, అంతఃపురంలోంచి రాలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అడవిలోంచి వచ్చినటువంటి దావీదు గొలియాతును జయించగలిగాడంటే దావీదు ఏం నేర్చుకున్నాడు? ఇప్పుడు చెప్పాను కదా, దావీదు అడవిలో ఏమి నేర్చుకున్నాడు? విశ్వాసాన్ని నేర్చుకున్నాడు, భక్తి శ్రేష్టలు నేర్చుకున్నాడు. ఇంకేం కావాలి? ఇకపోతే చదువు లేనటువంటి దావీదు పాటలు తనకు తానే రాసుకుని తనకు తానే పాడుకునేవాడు. అది కూడా దేవుడు ఇచ్చినటువంటి ఘనతే, దేవుడు ఇచ్చిన బహుమానం. కాబట్టి దేని వల్ల అలాంటి అడవిలో జీవించేటువంటి దావీదు గొలియాతును జయించాడు. మరి మంచి పేరు దావీదు తెచ్చుకున్నాడు. ఇవన్నీ అనుభవించిన తర్వాత దావీదు ఏం రాశాడంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో వారు ధన్యులు అన్నారు. అంటే దావీదు దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు. అప్పుడు వాక్యం ఉందా చెప్పండి. దావీదు కాలంలో కీర్తన లేదు, ధర్మశాస్త్రము ఉండేది. అయితే ఆ ధర్మశాస్త్రం
మరి దావీదు అడిలో ఉన్నాడు కాబట్టి దావీదు దొరికిందో తెలదు, కానీ దేవుని ధ్యానంలో ఉండేవాడు. దేవుని ధ్యానంలో ఉండేవాడు. దేవుని ధ్యానంలో ఉండడానికి వాక్యం అక్కర్లేదు. కళ్ళు మూసుకొని ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం అని ధ్యానంలో ఉండవచ్చు. అలాగే నీకు తెలిసినటువంటి వాక్యాలు చదువుకోవచ్చు. ఏమో నీకు తెలిసిన వాక్యాలను చదువుకోవచ్చు, నీకు తెలిసిన వాక్యాలు ధ్యానించవచ్చు. ఈ రెండు కాకపోతే మనం దేవుని సందులో కొద్ది నిమిషాలు ఎక్కడో కూర్చొని ఏదో మనం కూర్చొని దేవునికి ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా దివారాత్రులు ధ్యానించాలి. రాత్రులు పగలు ధ్యానిస్తూ ఉండాలి. ఏమా రాత్రులు పగలు ధ్యానిస్తూ ఉండాలి. యెహోషువ గ్రంథము చూడండి. యెహోషువ గ్రంథం 1:8 నేను త్వరగా ఈ యొక్క వాక్యాన్ని చెప్పడానికి ముందుకెళ్తాను. కొద్ది నిమిషాల మటుకు మాత్రమే. యెహోషువ గ్రంథం 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినలా నీ మార్గమును వర్ధల చేసుకుని చక్కగా ప్రార్థించదాము. స్తోత్రం చెప్పండి నాతోటి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ యవనస్తుడు. అప్పటికి మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడంటే జాగ్రత్తగా వినండి. మోషేను చాలా బాధలు పెట్టారు. ఇశ్రాయేలు చాలా బాధలు పెట్టారు, చాలా హింసించారు. అవన్నీ కూడా యెహోషువ కళ్ళారా చూశాడు. నన్ను కూడా భయపడతారేమో, నన్ను కూడా దూషిస్తారేమో, నన్ను కూడా అనలేని మాటలని మోషే వలె నా మీద కూడా తిరుగుబాటు చేస్తారేమో అని యెహోషువ చాలా భయపడ్డాడు. భయపడి ఏం చేశాడు యెహోషువ? ఏం చేశాడు? భయపడి దేవుని సన్నిధికి వెళ్ళి, అప్పటికి ప్రత్యక్ష గుడారము ఉంది. ఆ గుడారంలోకి వెళ్ళి యెహోషువ ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెహోషువ ప్రార్థనాపరుడు. ఎవరమ్మా? యెహోషువ ప్రార్థనాపరుడు. గుడారములోనే జీవించేవాడు. ప్రార్థనాపరుడు ద్వారా యెహోషువ విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు, బలాన్ని కూడా సంపాదించుకున్నాడు. మీకు మాట చెప్తాను. 12 మందిని కానాను దేశం వేగు చూసి రమ్మన్నాడు మోషే. 12 మందిని కానాను దేశం చూసినండి అయ్యా, అక్కడ ఎలాంటి వారు, అక్కడ పళ్ళేంటి, ఆహారం ఏంటి చూసి రమ్మని పంపాడు. వెళ్ళారు, అందరూ వెళ్ళారు. గోత్రాల ప్రకారం 12 మంది వెళ్ళారు. ఆ వెళ్ళి చూసిన తర్వాత 10 మంది భయపడిపోయారు. ఎత్త వారందరూ చాలా పెద్దవారండి, చాలా బలవంతులండి, వారిని మనం జయించలేమండి అని 10 మంది ఏకమై వారు ప్రజలను భయపెట్టారు. కానీ యెహోషువ కాలేబులు ప్రార్థన పనులు కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఏం తెచ్చుకున్నామా? గవర్నమెంట్ ఎంతమందిని మనం జయించాం, ఐగుప్తు నుంచి ఇక్కడ దాకా వచ్చాం. మనం నడిపించిన దేవుడు ఈ కోదూరు మనం నడిపించలేడా? ఆ కానాను దేశం మనకి ఇవ్వలేడా? తప్పకుండా ఇస్తాడు. గర్భాయి చులకన మాటలు మాట్లాడకు, పిరికి మాటలు మాట్లాడకు. ఏమా పిరికి మాటలు చెప్పేవారు లేరా దేశంలో? విశ్వాసాన్ని పాడు చేసేవారు లేరా? ప్రార్థన పాడు చేసేవారు లేరా? రోజు ప్రార్థన పెట్టమ్మా అని ప్రార్థన పంపుతారు కూడా. ప్రార్థన చేస్తే ఏమొచ్చేది నీకు? రోజు ఆదివారం అంట పెట్టమ్మా, ఆదివారం గుడికి వెళ్ళిపోతే ఏమొచ్చేది నీకు? ఇలాంటి చులకం చేసేవారు లేరా? బలంగా ముందు సాగేవారి వెనుకకు లాగేవారు లేరా? వెనుకకు ఉన్నారు.
మనలోనే ఉన్నారు. అయితే లాగినంత మాత్రాన్ని చులకపడిపోకూడదు. యెహోషువ వలె, కాలేబు వలె నువ్వు ధైర్యంగా ముందు సాగాలి. మనుషులు చెప్పిన మాటలు వినకుండా, మనుషుని యొక్క మాటలు నడవకుండా దేవుని వైపు చూస్తూ ఆ ఇద్దరి వల్ల ముందు సాగినప్పుడు చక్కటి జయాన్ని కోరుకుంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యెహోషువ దేవుని సన్నిధికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుని సమాధానం యెహోషువకు వచ్చింది. యెహోషువ, నువ్వు భయపడొద్దు, మోషేకు తోడుకున్నట్లు నీకు తోడుగా ఉంటాను. ఇది మొదటి వాగ్దానం. యెహోషువ, నువ్వు భయపడొద్దు, మోషేకు తోడుకున్నట్లు నీకు నేను కూడా తోడుగా. అమ్మా, నువ్వు భయపడొద్దు, నీకు నేను తోడుగా ఉంటాను. ఏమంటాడు మనలను? అది మనం ప్రార్థన చేసినప్పుడు భయ ఆందోళన అనే మార్గం గుండా వెళ్ళినప్పుడు, సమస్యలు అనే మార్గం గుండా వెళ్ళినప్పుడు, ఏమండి శోధనలు అనే మార్గం గుండా వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, వెనకండి నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు, వాటన్నిటినీ నేను సాల్వ్ చేస్తాను, అధైర్యపడద్దు, నిరుత్సాహపడద్దు బిడ్డని దేవుడు బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డ యెహోషువను బలపరిచిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను బలపరచును గాక, నీకు తోడుగా ఉండును గాక. తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఇంత చదివాం కదా. ఏమని మాట్లాడాడు? 8వ వచనంలో, నీవు ఈ ధర్మశాస్త్రమును యెహోషువ నేను నీకు తోడుగా ఉండాలంటే, మోషేకు తోడున్నట్టు నీకు తోడుగా ఉండాలంటే ఈ ధర్మశాస్త్రమును నీవు తప్పకుండా ఏం చేయాలి? బోధించాలి. ఏం చేయాలమ్మా? బోధించాలి. అంటే బోధించడం అంటే ఏంట్రా? చెప్పాలి. మీరు అంబేద్కర్ బొమ్మ చూసినప్పుడు దాని వెనక 3 మాటలు ఉంటాయి. చూసారా? గమనించారా? అంబేద్కర్ సూత్రాలు 3: బోధించు, సమీకరించు, అనుసరించు. ఈ 3 మీద బాత్రాంజం రాశాడు ఆయన. బాత్రాంజంగాని రాశాడు. ఏంటి? బోధించు, సమీకరించు, అనుసరించు. కాబట్టి ఎక్కడి నుంచి రాశాడు ఈ మాట? 3 అంటే బైబిల్ నుంచే రాశాడు. మేధావులైన వాళ్ళందరూ బైబిల్ చదివే రాశారు. జ్ఞానులైన వాళ్ళందరూ బైబిల్ చదివే రాశారు. వారు సొంతంగా ఏమి రాయలేదండి. బైబిలే అందరికీ మూలం. స్తోత్రం. బైబిలే అందరికీ ఆధారం. స్తోత్రం. కాబట్టి దేని బిడ్డలారా, దేని వాక్యం సెలవిస్తా ఉంది, యెహోషువ ఈ ధర్మశాస్త్రాన్ని నీవు బోధించక మానకూడదు. ఇశ్రాయేలు ప్రజలకు ఈ ధర్మశాస్త్రాన్ని నీవు బోధించాలి. వారిని ధర్మశాస్త్రంలోనికి నడిపించాలి. ధర్మశాస్త్రంలోనికి నడిపించాలి. మోషే నడిపించాడు, మోషే బోధించాడు. నీవు కూడా అలాగే బోధించాలి. నీవు కూడా అలాగే బోధించాలి. స్తోత్రం చెప్పండి. నాతో పాటు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, బోధించి వారిని ఈ మాటల వైపు నడిపించాలి. అలా చేసినప్పుడు నీవేమవుతావు? నీ మార్గమందు చదవడమా? 8వ వచనం, 8వ వచనం, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింప తక్కువకూడదు, దానిలో రాయబడిన అది దేవుని వాక్యంలో రాయబడినటువంటి వాటన్నిటిని చేయుటకు. అయ్యమ్మ, మరి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి రాయబడ్డాయో వాటన్నిటిని మనం చేయాలి. మరి చేస్తున్నామా? చెప్పండి రా అమ్మా, మూచిన. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని ఏం చేయాలి? మనం అనుసరించి నడుచుకోవాలి. ధర్మశాస్త్రం దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తున్నామా? మనకి ఏం బోధిస్తుంది? అవన్నీ మనం జాగ్రత్తగా అనుసరించాలంటే మనం నడవలేము, మనం జీవించలేము. ఆదివారముగా ఆచరించము. ఏమండి? ఆదివారముగా ఆచరించము. నా సంధిలో కనబడడానికి నీవు సిద్ధముగా ఉండము. నా సంధిలో కనబడడానికి సిద్ధముగా ఉండము. ఆదివారమున ఎవరైతే కనబడలేదో, ఆదివారమున ఎవరైతే దేవుని సన్నిధికి రాదో
వారిని శిక్షించుము. బైబిల్లో ఉన్న ఈ మాటలు మీకు అన్నీ చూపించాలి. యెషయా గ్రంథం ఉంది, ఆదివారం మీరు వ్యాపారం చేస్తారు, మీ పనివారి మీద వాళ్ళ మీద గోలు పెడతారు, కష్టమైన పనులు పెడతారు, ఇలా చేయడం నాకు అనుకూలమా, నాకు ఇష్టం అంటాడు యెషయా గ్రంథంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రంలో ఏది రాయబడ్డదో దాని ప్రకారం నడిస్తేనే దేవుని దారిని చేరతాం. మీకు అర్థమైందమ్మా? దాని ప్రకారంగా నడిస్తేనే దేవుని దారిని చేరతాం. మీకు అర్థమైందండి? కాబట్టి యెహోషువ నీవు నడవాలి, ప్రజలను నడిపింపజేయాలి. అలా నడిపింపజేసినప్పుడు నీవు నీ మార్గమున చక్కగా వర్తిల్తావు, చక్కగా ప్రవర్తిస్తావు. కాబట్టి దేవుని వాక్యంలో వర్ధిల్లుట అనేది ఉంది. దేవుని వాక్యంలో వర్ధిల్లుట అనేది ఉంది. వర్ధిల్లడం అంటే ఏమండి? అభివృద్ధి, ఆశీర్వాదం. అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన. మీకు తెలుసా, ఈ ఊర్లో ఒక ఆయన 7 గుంచాల పొలం అన్నాడు, ఇంకొక ఆయన 5 గుంచాల పొలం అన్నాడు, ఇంకొక ఆయన 3 గుంచాల పొలం అన్నాడు. వీళ్ళందరూ ఏమీ లేకుండా వచ్చిన వారే. వీళ్ళందరూ ఏమీ లేకుండా వచ్చిన వారే. ఒక ఆయన మంచి గుడి కట్టాడు, మంచి ఇల్లు కట్టాడు. ఆ స్థలము జాగ్రత్త జాగ్రత్తగా గతంలో ఉండేవాడు ఆయన, జ్యోతం గారింట్లో. వారికి వచ్చినట్టు స్థలం అది. పట్టా కూడా చాలా కాలం ఆవిడ దగ్గర ఉండేది. అయితే వాళ్ళందరూ కట్టించిపోయారు, నశించి వాళ్ళందరూ కూడా కాలం చేశారు. తర్వాత ఆయన ఏం చేశారంటే తెలివిగా పెద్దల దగ్గరికి వెళ్ళి, నాయకుల దగ్గరికి వెళ్ళి ఆ స్థలాన్ని ఆక్రమించి ఆవిడ గుడి కట్టాడు, మందిరం కట్టాడు, మందిరాన్ని కట్టాడు. మొదటిగా మందిరం కట్టాడు, తర్వాత పట్టణానికి ఎత్తుకుండేవాడు. ఇప్పుడు అలా కాకుండా కిందిళ్ళు పైన చర్చి కట్టేశాడు. ఏమంటే ఇంకేం చేశాడు ఆయన? వాక్య సెలవిస్తుంది, చక్కగా వర్ధిల్లుతావు, చక్కగా నీవు దీవించబడతావంటే మాటను బట్టి చెప్తున్నాను. అతను పొలం అనుకుంటున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు. ఏమండి? చింతలతోటలో 16 లక్షలు ఇల్లు కట్టాడు, 16 లక్షలు ఇల్లు కట్టాడు. కాబట్టి అతడు నడుచుకునే విధానం బట్టి, ధర్మశాస్త్రాన్ని బోధించే విధానం బట్టి అనేక మంది పాస్టర్లు దీవించబడుతున్నారు, ఆశ్రయించబడుతున్నారు. వారందరితో పాటు నేను ఉన్నాను. వెంకటేశ్వర గోంగళి అక్కడ ఉండగా నా బతుకు అక్కడ ఉంది. నా బతుకు అలాగే నా జీవితంలో నా బతుకులు ఎదుగులేదు, బతుకులేదు. వాళ్ళు నాకంటే వెనకాల వచ్చారు, పెద్ద పెద్ద గొప్పవారు అయిపోయారు. కాబట్టి సంఘాలు కూడా, సంఘ విశ్వాసులు కూడా వారికి సహకారిగా ఉన్నారు. కాబట్టి వారు అనేక విధాలుగా దీవించబడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ధర్మశాస్త్రంను చక్కగా బోధిస్తే, వాటిని అనుసరించి నడుచుకుంటే నీవు వర్ధిల్లుతావు, నీవు చక్కగా ప్రవర్తిస్తావు. ఏమా? మీరందరూ ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశ్రయించు. మీకు అందరూ చదువు వస్తే ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. చదువు వస్తే ద్వితీయోపదేశకాండము 25 అధ్యాయంలో ఎన్ని దీవులు ఉన్నాయి? 16 దీవులు ఉన్నాయి. అవన్నీ ప్రభునికి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు ప్రార్థన చేయాలి. ఏమా? ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా వినాలి. అలా వింటే అక్కడ రాయబడినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభునికి ఇస్తాడు. ప్రభు నీకు ఇచ్చి నేను బాధపరుస్తాను. ఇంకా ఏమి రాయబడిన వాక్యంలో? నీవు దీవించుకోవటం వల్ల నా తండ్రి మహిమపరచబడను, నీవు ఆశ్రయించుకోవటం వల్ల నా తండ్రి మహిమపరచబడను, నీవు చక్కగా వర్ధిల్లడం ద్వారా నా తండ్రి మహిమపరచబడతాను. ఒక మాట కాబట్టి ఒక మాట చెప్పా కదమ్మా, యేసుబాబు వల్ల ఎలా వచ్చాను అంటారనరా? ఏమా? యేసుబాబు వల్ల ఎలా వచ్చాను అంటారనరా? ఆ మాట చాలు దేవునికి. దేవుని వల్లేనమ్మా ఇది సంపాదించుకున్నాను, ఆ మాట చాలు దేవునికి. ఆ మాట వల్ల దేవుడు ఎంత సంతోషపడతాడో. దేవుడు ఇచ్చాడా, నేను కట్టుకున్నాను, ఇది నేను కట్టుకున్నాను, నేను సంపాదించుకున్నాను అని నీవు మొండిగా అంటే ఇక దానికి మనం ఏం చెప్పలేము, దానికి మనం ఏమి చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అనుగ్రహిస్తేనే తప్ప నీవు అడుగు తీసి అడుగు లేదు. జయబాబు తెలుసు కదా, మన సంఘానికి వస్తారు జయబాబు.
ఆ జయబాబు ఆ పక్కనే ఉంది సెవెంత్ డే సంఘం, శనివారపు సంఘం ఆ ప్రక్కనే. అయితే ఆ కుర్రడు ఆ పాస్టర్ని కాకుండా సంఘాన్ని కాకుండా మొన్న నన్ను ఆ పెద్దోడిని కాటేసి తన ఇంటికి పునాదిరాయి వేయించుకున్నాడు. తన ఇంటికి పునాదిరాయి వేయించాడు. నేను మీ అందరికి పునాదిరాయి వేసాను, ఆ ఇంటికి కూడా అలాగే పునాదిరాయి వేసాను. అలాగే దేని బిడ్డలారా చక్కగా ఆ ఇల్లు కట్టబడుతుంది. ఎప్పుడే గోడ కూడా వేసుకునే సగం వరకు. మరి అలాగా మనం దేవుల్లో విశ్వాసంలో సాగినప్పుడు ప్రభువుని తప్పకుండా దీవిస్తాడు. దేవారాత్రి వాక్యం చదవాలి, దేవారాత్రి ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ఇరిమియా గ్రంథం 1:9. ఇరిమియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. 9వ అధ్యాయం ఇరిమియా 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వారిని కూర్చి నేను దేవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జయమేగాను నా కన్ను కన్నీళ్లు ఓటగాను ఇరిమియా సెలవిస్తున్న మాట. ఇరిమియా గర్భములో ఉండగానే ప్రభు ఏర్పరచుకున్నాడు. ఆ ఇరిమియా గ్రంథం 1, 4, 5 చదివితే నేను గర్భములని పిండముగా రూపింపబడక మునిపే ఇరిమియా నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను నా సేవకు ప్రతిష్ఠించాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇరిమియా నామరూపాలు గర్భంలో ఇంకా పడలేదు. నామరూపాలు గర్భంలో ఇంకా పడలేదు. అయితే పడకుండానే దేవుడు తన సేవకు ఇర్మియాను వాడుకున్నాడు. కాబట్టి దేని బిడ్డల సేవకు సమర్పించాలి, సేవకు పంపించాలి అనే ఆలోచన కలవాళ్ళారా ఈ మాట ఆలకించండి. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ, ఇర్మియా నీ వేరే దిక్కు వెళ్ళొద్దు, వేరే పనికి వెళ్ళొద్దు, నీవు నా బిడ్డవు, నా పని నిమిత్తము నిన్ను నేను ప్రతిష్ఠించాను. దేని బిడ్డ మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? మన సంతానం కొరకు మనం కన్నీరు కారుస్తున్నామా? ఇర్మియాక దేవారాత్రులు ఏడుస్తున్నారట. దేవారాత్రులు కన్నీరు కారుస్తున్నారట. ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? దేవా, నా ప్రజలు రక్షించబడాలి, నా ప్రజలు ఇంకా దేవుని తెలుసుకోవాలి, నా ప్రజలు ఇంకా విశ్వాసంలో ముందు సాగాలి అని రక్షించబడలేని వారి కొరకు ఇర్మియా కన్నీరు కాచి ఏడుస్తూ ఉన్నాడు. నాయకు చూడు ఏడుస్తూ ఉన్నాడు. మరి నీవు ఎప్పుడు కన్నీరు కాలుస్తావు? నీ సంతానం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు దివారాత్రులు కన్నీరు కాలుస్తూ ఉండాలి. ఏడుస్తూ ఉండాలి. నా మాట ఏంటండి, వారు ఒక ఆవిడ అనేది ఆవిడ ఏది చనిపోయిందిలేండి. ఆమె ఎలా నాకు ఆవిడ చనిపోయిందిలేండి. ఆవిడ అంటే నా మాటలు ఇంటారేటండి తమ్ముడు గారు అని నా మాటలు. అలాంటి నిలువెచ్చని మాటలు మా నోట రాకూడదు. ప్రార్థన చేయడమే నీ పని. ప్రార్థన చేయడమే నీ పని, కన్నీరు కాల్చడమే నీ పని. నేనున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎక్కడికో వెళ్ళి ఏదో ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడాలి అని ఆలోచనతో ఉండేవాడిని. చిన్న పనో పెద్ద పనో ఏ కాంక్రీట్ పనో ఏదో చేసుకుని స్థిరపడాలి అనే ఆలోచన కలిగి ఉండేవాడిని. కానీ మా తల్లిగారు నా కోసం ఎక్కువ ప్రార్థన చేస్తారు. మీ సేవలో వాడుకొని ప్రభు, మీ సేవలో నడిపించుకో ప్రభు ఎక్కువ ప్రార్థన చేస్తారు. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. అది నిజంగా స్తోత్రం చెప్తే నిద్ర ఎగిరిపోతుంది. అదే అంటే నిద్ర ఏమా ఆ వచ్చిన సైతాన్ని పోతా తెలియచండి. ఇప్పుడు అరుగు కూర్చొని ఎన్ని కోవని చెప్తుంది ఆవిడ. నిద్ర రాదు ఏమా, నిద్ర రాదు, ఏమి రాదు. ఎన్ని కోవని చెప్తుందో ఎంత దారుణం అండి.
ఉన్నది 10 మంది, గుళ్ళో కూర్చున్నది 10 మంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏ సంఘంలో చూడలేదు. మన సంఘంలోనే చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. అలాగా ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేసుకోవాలని ఆలోచనతో ఉన్న నన్ను ఆవిడ ప్రార్థన నన్ను పట్టుకుంది. తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు పడ్డాను, శోధనలు ఎదుర్కొన్నాను, అపజయాలు ఎదుర్కొన్నాను. ఈనాటి వరకు ఈ పాదాల దేవుని పాదాల కింద ఉన్నటువంటి సేవకుని ఈ వాక్యం నేర్పిస్తున్నాను. కాబట్టి మా తల్లిగారు చేసిన ప్రార్థన నీవు చేస్తే నీ బిడ్డలు దేవుని సంతలో ఉంటారు, నీ సంతానం దేవుని సంతలో ఉంటారు, నీ కుటుంబీకులు దేవుని పరిచయలో ఉంటారు. నమ్ముచున్నారా? నమ్మిన గట్టిగా చెప్పండి స్తోత్రం. కాబట్టి 3 వాక్యాలు చెప్పాను. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు, యెహోషువ దేవుని ధర్మశాస్త్రము దివారాత్రులు బోధించాలి, బోధించక మానకూడదు అన్నాడు. ఆ 3వ మాట, ఇర్మియా నా జనులలో హతమైన వారిని కూర్చి నా కన్నీరు దివారాత్రులు, అలా రోజు రాత్రి పగలు ఏడుస్తూనే ఉండేవాడట. ఏడుస్తూనే ఉండేవాడట, కన్నీరు కారుస్తూనే ఉండేవాడట. సంగమా, దేవుని బిడ్డలారా, ఏ చెట్టు అయినా 2 ఆకులతోనే ప్రారంభిస్తారు. ఎంత పెద్ద మర్రి చెట్టు అయినా, ఎంత పెద్ద చెట్టు అయినా, ఓటర్ల చెట్టు అయినా 2 ఆకులతోటే ప్రారంభమవుతుంది. అవునా కదమ్మా? 2 ఆకులతో ప్రారంభమవుతుంది. అది పెద్ద చెట్టు అయిపోతుంది. కానీ మొదట 2 ఆకులే. ఒక అరటి చెట్టు పాతావంటే అది నీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. అరటి చెట్టు పాతినట్టు నీవు అరటి చెట్టు చక్కగా గెలుస్తుంది. మన యజమానికి మనం ద్రోహం చేయకూడదుగా, నమ్మకంగా ఉండాలని ఆ అరటి చెట్టు చుట్టూ పిలకలిస్తుంది. ఏమిస్తుందమ్మా? చుట్టూ పిలకలు వస్తాయి. ఆ చెట్టుతోనే పోదు. గెలతోనే పోదు. దాని చుట్టూ పిలకలు వస్తాయి. ఆ పిలకలు పెద్ద అవుతాయి, అవి కూడా కాయలు కాస్తాయి. అవునే కదా? అవి కూడా ఏం కాస్తాయేమో? ఏది కూడా నీకు ద్రోహం చేయదు, నీకు నమ్మకంగానే ఉంటాయి. అలాగే దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటువంటి ఆ చిన్న చెట్టును, 2 ఆకులతో చెట్టును నువ్వు కన్నీరు కార్చి ఏడ్చి, దేవరాత్రులు ఏడ్చి ప్రార్థన చేస్తే చివరికి జయాలు నీవు చూస్తావని వాక్యం ముందు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండము 7:4 చూడము. బైబిల్లో వారు చూడండి. ఆదికాండము 7:4, ఎందుకనగా ఇకను 7 దినములకు నేను 40 పగలను 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపిస్తాను. నేను చేసిన సమస్తమును జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదునని ఎవరు చెప్పారమ్మా? చెప్పండి. ఈ పేరు నోవాహు. ఏం పేరమ్మా? నోవాహు. వచ్చేవారు అడుగుతాను, ప్రభుత్వమైతే జ్ఞాపకం పెట్టుకోండి. నోవాహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడ్డావు. ఏమన్నామా? నీవే ఎదుట నీతిమంతుడుగా కనబడ్డావు. కాబట్టి నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేసుకోని చెప్పి, ఇక 40 పగళ్లకు 40 రాత్రులకు నేను భూమి మీద వర్షం కురిపిస్తాను. భూమి మీద అప్పటికి వర్షం అంటే తెలియదు. నోవాహు తర్వాత, నోవాహు ముందు వర్షం కురలేదు భూమి మీద, వర్షము కురవలేదు భూమి మీద. మరి ఏమొచ్చేది? నేల నుండి మంచు అంటున్నారు లక్ష్మీ కుమారి గారు, లేకపోతే నేల నుండి ఆవిరి,
ఈ విధంగా వచ్చి ఆ తోటలన్నీ కలిపేవి, కానీ వర్షం అనేది లేదు. నోవహు కొత్తగా మొదలెట్టాడు. నోవహు సువార్త కొత్తగా మొదలెట్టాడు. ఏంటి? ఇదిగో ఇక 40 రోజులకి దేవుడు వర్షాన్ని కురిపిస్తానంటున్నాడు. మీరందరూ నేను వాడ చేస్తున్నాను, వాడలోనికి. ఇది కొత్తగా కనబడుతుంది వాళ్ళకి. ఏంట్రా బాబు వర్షం అంటే ఏంటి? ఏమా కొత్త మాటలు విన్నప్పుడు ఎంత ఏముంటాయమ్మా చెప్పండి? కొత్త మాటలు భలే ఉంటాయి. చాలా బాగా చెప్తున్నారా, చాలా బాగా మాట్లాడుతున్నారా, చాలా బాగా బోధిస్తున్నారా అనే కొత్త మాటలు కొత్తగా ఉంటాయి. ఏమో కొత్త మాటలు కొత్తగా ఉంటాయి. అదే కొంచెం పాత అయిందనుకోండి, అయిపోతే కొత్త మాటలు పాత మాటలు అయిపోతాయి. కొత్తగా వచ్చిన కోడలు ఎలా మాట్లాడుతుంది? అంటుంది కొత్త కోడలు. అదే కొంచెం పాత అయిన తర్వాత ఆ పేడ మాదే అంటుంది. ఏమంటుందమ్మా? ఆ పేడ నాదే అంటుంది, ఆ గేది నాదే అంటుంది. కాబట్టి కొత్త మాటల్లో ఆశీర్వాదం లేదు, కొత్త మాటల్లో దీవెన లేదు. అయితే ఇక్కడ నోవహు మాటను వారు కొత్తగా తీసుకున్నారు. వర్షం అంటే ఏంటి? దేవుడు 40 రాత్రులు 40 పగలు వర్షం కురిపిస్తారంటే అని అందరూ నోవహు మాటలను హేళన చేశారు. ఏం చేశారమ్మా? హేళన, అపహసించారు, నవ్వారు. నవ్వుతాయి. నా మాటలు మీకు నవ్వుగా ఉంటే నవ్వుగా ఉండదు కాక, హేళన ఉంటే హేళన ఉండదు కాక, చెప్పమన్నాడు దేవుడు, సువార్త చెప్పమన్నాడు దేవుడు, నేను మీకు సువార్తను చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పమన్నాడు దేవుడు. సరే, ఎంతమంది చెప్పాం? గత వారం అన్నాను, ఎంతమంది విన్నారు? ఒకరిని తీసుకురండి అన్నాను, అందరూ పోయారు. ఏమ్మా? అందరూ వెళ్ళిపోయారు. సంఘంలో సగం మంది కూడా లేరు. ఇప్పుడు మన విశ్వాసులు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. ఈ తెలివితేటలో భక్తిలో జీవించాలి, ఈ తెలివితేటలో ప్రార్థనలో జీవించాలి, ఈ తెలివితేటలో విశ్వాసంలో జీవించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేని వల్ల ఎవరు హేళన చేసినా నోవహు మానలేదు. నోవహు చెప్తూనే ఉన్నాడు, ప్రకటిస్తూనే ఉన్నాడు. చివరికి వాడం చేసేవారు కూడా నమ్మలేదట. నమ్మలేదు. నోవహు ఏదో రకరకాలుగా అన్నారు. నోవహు అన్న పని చేశాడు, తన ఓడ సిద్ధపరుచుకున్నాడు, తన ఇంటిని తన కుటుంబాన్ని ఓడలోకి వెళ్ళమన్నాడు. వారందరూ ఓడకి వెళ్ళిపోయారు. దేవుడు ఆ ఓడ యొక్క తలుపులు తాళా వేసుకుని వెళ్ళిపోయాడట. ఎంచేత ఒకవేళ నోవహు ఏమన్నా మనసు మారి తాళం తెస్తాడేమో, తలుపులు తెస్తాడేమో అని దేవుడు ఆలోచన చేసి ఆ ఓడ యొక్క తలుపులు తాళం వేసుకుని వెళ్ళిపోయాడట. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఏమైందండి? 6వ వచనం చదవండి. 6వ వచనం, ఆదికాండం 7:6లో ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు, ఏ ప్రవాహం అమ్మ? జల ప్రవాహం. అది జల ప్రవాహం అని రాయబడింది అక్కడ. అనగా ప్రచండ వర్షం ఇక తెలుపు లేకుండా, తెలుపు లేకుండా, గ్యాప్ లేకుండా కురిచేస్తా ఉంది. 40 రాత్రులు 40 పగలు ఏకదాటిగా కురుస్తూనేవాడు. దానిని దేవుడు ప్రచండ వర్షం అని పేరు పెట్టాడు. ఏం పేరమ్మా? అలాంటి వర్షాలు, అలాంటి తుఫాను భూమి మీద లేవు. దేవుడు పంపనన్నాడు. నోవహు ఇలాంటి వర్షాలు పంపను, దానికి ఇదే అనువాలని ఒక ఇంద్రధనుస్సును దేవుడు ఆకాశంలో పెట్టాడు. అది వస్తే అలాంటి వర్షాలు ఇక రావు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి ప్రచండ వర్షాన్ని దేవుడు 40 రాత్రులు 40 పగలు కురిపించాడు. ఇంకా 11వ వచనం చదివితే 11వ వచనం, మహా ఆకాశ జలముల ఓటలు
ఆ దినమందు విడబడెను. ఆకాశపు తూములు అదిగో చూడండి, ఆకాశపు తూములు విప్పబడెను. దేవునికి స్తోత్రం. ఆ మహాకార జలముల ఓటలు విప్పబడెను. మా ఆకాశపు తూములు విప్పబడెను. అమ్మ, తూములు అంటే తెలుసు కదా. తూములు అంటే ఏమో, తూములు అంటే ఏంట్రా? బోదికి మైకి వేస్తారు కదా, దాన్ని తూములు అంటారు. చిన్న తూము ఉంటుంది, పెద్ద తూము ఉంటుంది, ఇంకా పెద్ద తూము ఉంటుంది. పెక్కువల తూములు తెలుసా మీకు? పెక్కువల తూములు పెద్ద పెద్ద తూములు మూలపడి ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. పెక్కువల తూములు కాడ ఎక్కువ దొంగతనాలు చేసేవారట. మా మేనమామ ఆల్మూరు ప్రదర్శ్ గారు అలా సువార్తకి వెళ్ళి ఆ రాత్రి పూట ఇంత బయలుదేరిపోయేవాడు. ఆ రోజు పాస్టర్లో ఇంటికి పూట చేరిపోయి ఉండేవారు కాదు. అర్ధరాత్రి ఇంటికి వెళ్ళిపోవాలి. అలాగే డుక్సాకి వచ్చేస్తున్న తూముల దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కొంచెం అనుమానం ఉండి అక్కడ సైకిల్ ఆపి ఆ పక్కనే ఆయన అనుమానం తెచ్చుకుంటున్నాడు. ఈ లోపల దొంగలు వచ్చారట. నీ దగ్గర ఏముంది తీయి అంటే ఆయన నవ్వుతున్నాడట. నా దగ్గర ఉందని పాస్టర్ గారిని, ఇది కూడా బైబిల్ ఉన్నాయి. అప్పుడు ఇవి ఉంది కదా మా హ్యాండ్ బ్యాగ్లో, ఇప్పుడు లేవై జర్కిల్నే అంట కదా ఆ హ్యాండ్ బ్యాగ్లో. ఆ హ్యాండ్ బ్యాగ్ తొడుగుకున్నానట, అందులో ఏమీ లేదు. జేబులు తొడుగుకున్నానంట, ఏమీ లేదు. బైబిల్ ఉందంట, ఈయన పాస్టర్ గారిని తెలుసుకోరట. కాబట్టి దేవుని బిడ్డ తూములు అంటే అవి. ఇప్పుడు చదువుకున్న వారికి ఆ తూములు తెలదలే ఏమా. కాబట్టి తూములు, పెద్ద పెద్ద తూములు, చిన్న చిన్న తూములు ఉంటాయి. ప్రభు అట ఆకాశ తూములు ఇప్పాడట. ఆకాశపు ఎందుకు ఇప్పాడు ఆయన? ఎందుకంత వర్షం కురిపించాడు అంటే మీరు ఆదికాండం ఆరాధ్యం చదవండి. ఆదికాండం ఆరాధ్యం చదివితే చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి ఊహ వారి తలంపంతా చెడ్డదని ఎరిగి దేవుడు నల్లు చేసినందుకు హృదయంలో సంతాపపడనే ఉంది. కాబట్టి ఆ జనరేషన్ని, ఆ వంశాన్ని, ఆ ప్రజలను నశింపజేస్తాను, కొత్త జనరేషన్ పుట్టిస్తానని దేవుడు నోహుతో మాట్లాడి ప్రచండ వర్షాన్ని కురిపించినట్లుగా వాక్యం రాయబడింది. 7:12 40 పగలను 40 రాత్రులను ప్రచండ వర్షము కురిసెను. ఏంటంటే ఆ దినమందే నోవహు కుమారులను షేము, హాము, యాపెతు కోడళ్ళు కూడా వాడలోనికి దేవునికి స్తోత్రం. ఇంతకీ రమ్మన్న వారు ఎవరు రాలేదు. రండి అనేవారు ఎవరు కూడా రాలేదు. కాబట్టి తన కుటుంబం, తన కోడళ్ళు పేర్లు కూడా రాయబడలేదు బైబిల్లో. కొడుకు పేర్లే రాశారు. అంటే కోడళ్ళు కూడా భక్తి గలవారు కాదేమో. కానీ భర్తలను బట్టి వారు రక్షించబడ్డారు. దేవుని బిడ్డల మనల్ని బట్టి మన యజమానులు రక్షించబడాలి, అపాయాల్లో కాపాడబడాలి. మనల్ని బట్టి మన పిల్లలు రక్షించబడాలి, అపాయాల్లో కాపాడబడాలి. చూసారా, షేము, హాము, యాపెతు భార్య భక్తి గల వారు కాదని బైబిల్లో రాయబడింది. బైబిల్ రాయబడలేదు. వారిని గురించి పరిశుద్ధాత్ముడు వ్రాయించలేదు. కానీ నోవహును బట్టి, వారి కుమారుని బట్టి వాళ్ళు కూడా వాళ్ళకి ప్రవేశించారు. ఎంత గొప్ప మాటమా! అలాంటి ఆశీర్వాదం ప్రభు మన కుటుంబాలకు దయచేయనుగాక. కాబట్టి మన కుటుంబాల్లో మనం ప్రార్థన పరులుగా ఉండి, భక్తి పరులుగా ఉండి, నోవహు వలె నీతిమంతులుగా ఉంటే నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నీ ప్రార్థన బట్టి దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. అలాంటి భక్తి శ్రేష్ఠులు కలిగి దేవుడి సొంత దేవరాత్రులు ఏడుస్తూ ఉండాలి. ఏంటమ్మా ఏమాత్మాన్ని ఏడుస్తున్నది? ఎవరిని పంపేస్తావు అనేవాడు. మేము అంతగా ఏడుస్తూ ఉండేది, కన్నీ. కాబట్టి బిడ్డలారా, మనం కూడా అలా కన్నీరు కార్చే, నీ కన్నీటి వల్ల నీ తల తడిసిపోవాలి, నీ తల జలమయం అయిపోవాలి.
అలా జలమయం అయితేనే కానీ, అలా కన్నీరు కలిస్తే కానీ ఎదుటివారు రక్షించబడరు. రక్షించబడే కాలం కాదని మీకు అర్థమైందమ్మా? సాతాను నువ్వెంతగా ప్రార్థన చేసినా వారిని అంత బలంగా వాడుకుంటారు. నువ్వెంత దేవుని మొత్తుకున్నా వారిని ఇంకా బలంగా వాడుకుంటుంది. అయితే జయం అనేది నీ ప్రార్థన ద్వారా రావాలి. అపజయం అనేది సాతాను కలగాలి. మానకుండా కన్నీరు కాడుస్తూ దేవారాత్రులు ఏడుస్తూ దేవుల్లో ముందు సాగాలని వాక్యం ముందు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతారు. కాబట్టి 40 పగలు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిసింది. ఆ ప్రచండ వర్షంలో నోవహు కుటుంబం రక్షించబడింది. 40 దివారాత్రులు ఏమండి వర్షం కురిసిన వారు ధైర్యంగా వారిలో జీవించారు, ధైర్యంగా బ్రతికారు. నీరు పోయింది. దేవుడు ఆ నోవహు యొక్క వాడ తలుపులు తెరిచాడు. వారు బయటకు వచ్చారు. మళ్ళా వారి సంసారాలు వారు చేసుకున్నారు. అలాగే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నిర్గమకాండం 13:21 చివరగా. నిర్గమకాండం 13:21 వచనాలు. వారు పగలు రాత్రిలు ప్రయాణం చేయనట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై రాత్రి వేళ పగటి వేళ మేఘస్తంభములను వారి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములను వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న వారారా, 40 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు. అలాగే 40 సంవత్సరాలు లెక్కేయండి. ఎన్ని రాత్రులు ఎన్ని పగలు, ఎన్ని రాత్రులు ఎన్ని పగలు. వారందరికీ దేవుడు పగలు మేఘస్తంభములను రాత్రి అగ్నిస్తంభములు వారిని నడిపిస్తూ వచ్చారట. వారిని నడిపిస్తూ వచ్చారట. అందుకే దావీదు అంటాడు, ఇశ్రాయేలు నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అంటాడు దావీదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 40 సంవత్సరాలు వారికి మేఘములో దేవుడే ఉండి వారు నడిపించుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు. ప్రభుని కాపాడలేడా? ప్రభుని నడిపించలేడా? నీకు మేఘస్తంభం కానీ అగ్నిస్తంభం ఉండలేడా? ఉంటాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం అనుగ్రహించిన దేవుడు దానిని నెరవేర్చువాడు. కాబట్టి సందేహపడకుండా, సంశయపడకుండా, అదిగో నా దేవుడు మేఘములో నాకు కూడా వస్తున్నాడు, నా దేవుడు అగ్నిస్తంభంలో నా ముందు వెనుకున్నాడు, నా దేవుడు మేఘస్తంభంలో నా చుట్టుపక్కల ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు అని ధైర్యం కలిగి, భయం కలిగి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం వినుచున్న వాళ్ళారా, దేవుడి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉండి నేను కాపాడుతూ వస్తానని వాక్యం ముందు రాయబడింది. 13:19 నిర్గమ 13:19 వారికి ముందుగా నడిచిన దూత అని రాయబడింది. 13:19 నిర్గమ 13:19 అదేనా? అది చూసారా? వచ్చింది చెప్పండి. 14:19 వారికి ముందుగా నడిచిన దేవదూత అనగా చూడండి, ఇక్కడ మేఘం అని రాయబడింది. మేఘం అంటే ఎవరమ్మా? దేవుని దూతే. చూడండి, వారికి ముందుగా నడిచిన దూత అని రాయబడింది. కాబట్టి మేఘములో ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన మేఘం. నేను గత వారం మీకు చెప్పాను. ఆ మేఘమే దేవుని దూత, ఆ మేఘమే దేవుడు. కాబట్టి మేఘముగా దేవుడు వచ్చి ముందు వెనక ఆవరించి వారిని కాపాడుతూ వచ్చాడు. ఎటువంటి అగత్యం కలగకుండా, అపాయం కలగకుండా వారిని కాపాడుకుని వచ్చిన దేవుడు వారు కానాను దేశం ప్రవేశించేంత వరకు కూడా ఆ మేఘం వారిని విడిచిపెట్టలేదు. విడలారా, వాక్యం వినిచున్న వాళ్ళారా, ప్రభు మిమ్మల్ని విడివడు. మీ జీవితం అనగా మీ తరం ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. మీకు దూతగా ఉండి
మీకు మేఘముగా ఉండి, మీకు అగ్నిస్తంభముగా ఉండి మిమ్మల్ని కాపాడి బలపరిచిన దేవుడు అయి ఉన్నాడు. మన ఆయుష్ ఎంతమా? మన ఆయుష్ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే మంచమే. 80 సంవత్సరాల వయసు ఉంటే మంచమే. కాబట్టి దేని బిడ్డలు మన ఎవరో 116 సంవత్సరాలు బతికిందంట ఆవిడ. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళిందట దర్శనానికి. అలా మోసుకెళ్ళలేవండి, నడిచికెళ్ళరు. అలాగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు 60 సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా నీ ముందు నడిచేవాడు ఏమా, నీ ముందు నడిచేవాడు దేవుని మేఘమే. నీ ముందు నడిచేది అగ్నిస్తంభమే, నీ ముందు నడిచేది మేఘస్తంభమే. సాతాను శోధనలు కానీ, సాతాను ఇబ్బందులు కానీ, ఇక్కట్లు కానీ ఆ మేఘము ఏది నీకు రాకుండా నీ చుట్టూ ఆవరించి నిన్ను కాపాడే మేఘమై ఉంది, నిన్ను బలపరచు మేఘమై ఉంది. కాబట్టి నీవు కూడా నాయనా నా చుట్టూ ఉన్న మేఘం నా సరిహద్దులో ఉండాలి, నా చుట్టూ ఉన్న మేఘం నా కుటుంబాల్లో ఉండాలి, నా చుట్టూ ఉన్న మేఘం నా గ్రామంలో ఉండాలి, అనేకులకు తోడుగా ఉండాలి, అనేకులకు కాపాడాలి ప్రభాని నువ్వు దేవుని దగ్గర ప్రార్థిస్తూ దేవుళ్ళ ముందు సాగాలని దేవుని యొక్క వాక్యం బట్టి మీతో మాట్లాడుతున్నాము. దేవునికి స్తోత్రం. యెషయా 6:3లో ఏమని, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని అక్కడ యెషయా గానపతి గణాలు చేయడం చూస్తా ఉన్నాం. ఏమో ఇది పరలోకంలో జరిగినటువంటి విషయం. ఇది భూమి మీద జరిగే విషయం కాదు. ఇది ఎక్కడ జరిగే విషయం? పరలోకంలో జరిగే విషయం. కాబట్టి దేవుని దూతలు రాత్రులు పగలు యెహోవా పరిశుద్ధుడు. ఎందుకంటే ఇక మనకు ఆకలి ఉండదు, అన్నం వండుకోవాలి తినాలి అనే ఆలోచన ఉండదు, బియ్యం తెచ్చుకోవాలి గ్యాస్ తెచ్చుకోవాలని ఆలోచన ఉండదు మనకు. ఇక పేగులు మనకు ఉండవు, మన శరీరంలో పేగులు ఉండవు. కాబట్టి దివారాత్రులు పగలు రాత్రి యెహోవా పరిశుద్ధుడు. ఏమాటమా? యెహోవా పరిశుద్ధుడని గానపది గానాలు చేస్తారు. అలా చేస్తూ ఉంటుంటే యెషయా అనేటువంటి భక్తుడు ఆ మాటలు అందామని ప్రయత్నం చేస్తుంది కానీ అనలేకపోతా ఉన్నాడు. అప్పుడు దేవుని దూత వచ్చి ఒక నిప్పు తీసుకొచ్చి తన పిల్లలకు ముట్టింది. అప్పుడు యెషయా కూడా దూతలతో పాటు ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు, కనపరుస్తూ ఉన్నాడు. ఈ ధన్యత, ఈ ఆశీర్వాదం నీకు కావాలి అంటే ఏమా, పరలోకంలో దేవుని దూతలు ఎలాగైతే పగలు రాత్రులు గాన ప్రతిగణాలు చేస్తున్నారో నీవు కూడా వారితో పాటు గాన ప్రతిగణాలు చేయాలంటే, వారు చేసి చెల్లించే స్తుతులు నీవు కూడా చెల్లించాలంటే నీవు కూడా ప్రభులో ఏం కలిగి ఉండాలమ్మా? భయభక్తులు కలిగి ఉండాలి, కన్నీరు కాల్చి ప్రార్థించి బిడ్డగా నీవు ఉండాలి. అలా ఉన్నప్పుడు పరలోకం వెళ్తావు. పరలోకంలో దేవుని దూతలు ఎలాగైతే స్తుతిస్తున్నారో నీవు కూడా వారితో పాటు పగలు రాత్రి దేవుని గానపది గానాలతో స్తుతిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రమును ధ్యానించినలా, దివారాత్రులు ధ్యానించినలా నీవు దీవించబడతావు, వర్ధలు చేస్తావని యెహోషువతో దేవుడు మాట్లాడాడు. ఇర్మియా, నా జనులలో హతులైన వారిని గురించి నా కన్నీరు దేవారాత్రులు జలమయంగా అయిపోతుంది, దేవారాత్రులు ఏడుస్తున్నాను అని ఈమె అంటున్నాడు. మరి నోహత్ అన్నాడు, నోవహు 40 పగలు 40 రాత్రులు వర్షాన్ని కురిపిస్తాను, నీవు నీ ఇంటి వారు వాళ్ళకి ప్రవేశించనని దేవుడు నోవహుతో మాట్లాడాడు. కాబట్టి వారు వాళ్ళకి వెళ్ళారు. 40 పగలు 40 రాత్రులు వర్షం కురుస్తుంది. పర్వతాలన్నీ మునిగిపోయేటండి, పెద్ద పర్వతాలన్నీ కూడా మునిగిపోయేట. మొన్న ఈ కేబుల్ పాతేవారు రష్యన్స్ ఎవరో ఆ కొండల మీద, అరారాత్ కొండల మీద ఈ కేబుల్స్ వేస్తుంటే ఈ నోవహు వాడ దొరికిందంట.
దాన్ని జాగ్రత్తగా పైకి తీసి కొలతలు, నోవహుకు దేవుడు ఏ కొలతలు ఇచ్చాడో అవే కొలతలు ప్రకారంగా ఆ వాడు ఉందటండి. దేవునికి స్తోత్రం. ఇది కట్టుకథ కాదు, అక్షరాలు జరిగింది. వాడను కనుగొన్నారు, దాన్ని పైకి తీశారు, అది జ్ఞాపకార్థంగా పెట్టారు. కాబట్టి దేవుని బిడ్డలు ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి ఇశ్రాయేలును నడిపించిన మేఘం పగలు రాత్రి 40 సంవత్సరాలు వారిని నడిపించింది. అలాగే ఇంకా యెషయా 6:3 యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, పగలు రాత్రి గానం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం నుంచి వాళ్ళ మనం కూడా దేవుడు మన పగలు ఇచ్చాడు, రాత్రి ఇచ్చాడు. పగలు రాత్రి దేవుని నామాన్ని స్తుతించాలి, గణపరచాలి. అలా కనపరిస్తే గ్రంథంలో ఆశీర్వాదాలన్నీ ప్రభువునికి ఇచ్చి నేను బలపరచును గాక, నేను దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు, దేవాదాత్తులు ధ్యానించేవాడు ధన్యులని నీ వాక్యం ముందు రాయబడి ఉంది.